ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. బాబా తన సూక్ష్మ టీవీలో ఎవరెవరిని చూస్తారు? బాబా తన సూక్ష్మ టీవీలో ఎవరెవరిని చూస్తారు? జవాబు: సేవా కేంద్రాలను, బాబా పిల్లల ఇళ్లను 1 సెకండ్లో మొత్తం చూడగలరు. సేవా కేంద్రాలను, బాబా పిల్లల ఇళ్లను 1 సెకండ్లో మొత్తం చూడగలరు. ఎవరు ఎలా నిద్రపోతున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు మొదలగు విషయాలన్నీ పరిశీలించాలి అనుకున్నప్పుడు బాబా తన సూక్ష్మ టీవీలో చూస్తుంటారు. ఎవరు ఎలా నిద్రపోతున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు మొదలగు విషయాలన్నీ పరిశీలించాలి అనుకున్నప్పుడు బాబా తన సూక్ష్మ టీవీలో చూస్తుంటారు. నెక్స్ట్ పాయింట్, ధారణకి గల ప్రాముఖ్యతను తెలపండి. ధారణకు గల ప్రాముఖ్యతను తెలపండి. సేవకు 1 మార్కు, ధారణకు 10 మార్కులు. సేవకు 1 మార్కు, ధారణకు 10 మార్కులు. ఒకవేళ మీకు చదువు రాదు, మీరు జ్ఞానం చెప్పలేరు, కానీ మీ ధారణ ప్రభావంతో ఇతరులకు ప్రేరణ ఇస్తే మీ సేవా ఖాతాలో 10 మార్కులు జమ అవుతాయి. అనగా కొంతమంది మాతలు ఉపన్యాసం చెప్పలేరు అనుకోండి, కోర్స్ కూడా చెప్పలేరు అనుకోండి, కానీ వారు సామాన్లు శుభ్రం చేసేటప్పుడు, ఆహారం తయారు చేసేటప్పుడు అంతర్ముఖి అయ్యి ఇది భగవంతుడి సేవ, నా భాగ్యం కోసం ఇచ్చిన సేవ అని అనుకుంటూ సేవ పూర్తయ్యే వరకు ధారణ చేయాలి. బాబా చెప్తున్నారు, సేవకు 1 మార్కు, ధారణకి 10 మార్కులు. ఒకవేళ మీకు చదువు రాదు, మీకు జ్ఞానం చెప్పలేరు, కోర్స్ చెప్పలేరు, కానీ మీ ధారణ ప్రభావంతో ఇతరులకు ప్రేరణ ఇస్తే మీ సేవా ఖాతాల్లో 10 మార్కులు జమ అవుతాయి. అనగా కొంతమంది మాతలు ఉపన్యాసం చెప్పలేరు అనుకోండి, కోర్సు కూడా చెప్పలేరు అనుకోండి, కానీ వారు సామాన్లు శుభ్రం చేసేటప్పుడు, ఆహారం తయారు చేసేటప్పుడు అంతర్ముఖి అయ్యి ఇది భగవంతుడి సేవ, నా భాగ్యం కోసం ఇచ్చిన సేవ అని అనుకుంటూ సేవ పూర్తయ్యే వరకు ధారణ చేయాలి. ఇది భగవంతుని సేవ అనుకుంటూ, ఇది నా భాగ్యం కోసం తయారు చేసే సేవ అనుకుంటూ అది ఆ విధంగా భావిస్తూ సేవ చేయాలి. సేవకి 1 మార్కు, ధారణకి 10 మార్కులు అని బాబా చెప్తున్నారు. మీ యొక్క ధారణ ప్రభావంతో ఇతరులకు కూడా ప్రేరణ ఇవ్వాలి అని బాబా చెప్తున్నారు. మీ యొక్క ధారణ శక్తి, బాబా చెప్పిన ధారణ మురళి అయిపోయినాక ధారణ ఉంటుంది కదా, ధారణ పాయింట్స్ అవి మనం ధారణ చేయాలి. నెక్స్ట్ పాయింట్, బాబ్దాదా దయా హృదయుడు మరియు సుప్రీం జడ్జి కూడా వివరించండి. బాబ్దాదా దయా హృదయుడు మరియు సుప్రీం జడ్జి కూడా వివరించండి. బాబ్దాదా దయా హృదయులుగా కూడా అవుతారు, దానితో పాటు న్యాయాధికారిగా సుప్రీం జడ్జిగా కూడా అవుతారు. అనగా లవ్ అండ్ లా, ప్రేమ మరియు చట్టము రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. ఒకవైపు దయాహృదులై తండ్రి సంబంధంతో క్షమ కూడా చేస్తారు, అనగా 1కి 2-3 సార్లు క్షమిస్తారు కూడా. మరోవైపు సుప్రీం జడ్జి రూపంలో కళ్యాణకారి అయినందున పిల్లల కళ్యాణార్థం ఈశ్వరీయ నియమాలు కూడా తెలుపుతారు. డ్రామా ప్లాన్ అనుసారం 1కి 1,00,000 రెట్లు ప్రాప్తి, అలాగే పశ్చాత్తాపం భోగించడం కూడా 1,00,000 రెట్లు అవుతుంది. ఈ నియమము ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుంది. తండ్రి స్థూల సంప్రదాయం అనుసారంగా ఈ కర్మ యొక్క ఈ నియమం, ఈ కర్మకు ఈ శిక్ష అని చెప్పడము చేయడము ఉండదు, కానీ అది ఆటోమేటిక్గా ఈశ్వరీయ మిషనరీ. దీని గురించి పిల్లలు ఎవరికీ తెలియదు, అందుకే కర్మల గతి అతి గుహ్యమైనది అని గాయనం చేయబడింది. అచ్చా, ఓం శాంతి. బాబా చెప్తున్నారు, దయాహృదయులుగా అవుతారు మరియు నియమపాలన సుప్రీం జడ్జిగా కూడా అవుతారు. లవ్ అండ్ లా రెండింటిలో బ్యాలెన్స్ కూడా చేస్తారు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానం వచ్చేసి నేను బాబా మహావాక్యాలను ధారణ చేసే ఆత్మను. ఈ సమానం 20 సార్లు రాయాలి, రోజంతా మరణం చేయాలి. 21 సార్లు మరణం చేయాలి, రోజంతా మరణం కూడా చేయాలి. నేను బాబా మహావాక్యాలను ధారణ చేసే ఆత్మను. అచ్చా, ఓం శాంతి.